ఈ సోషల్ మీడియాలో ఒక విద్యార్థిగా మీరు ఈరోజు 7th చదవచ్చు, 9th చదవచ్చు, వాటెవర్ 10th ఆర్ ఇంటర్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ సెల్ ఫోన్ కావచ్చు, మీ పేరెంట్స్ది కావచ్చు, మీరు ఒక 10 నిమిషాలు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా చూస్తున్నారు అంటే మీ మనసులో మీరు వేరే వాళ్ళని గొప్పవాళ్ళుగా అంగీకరిస్తున్నారు. అంటే వాళ్ళు నాకంటే చాలా గొప్పవాళ్ళు అని. వెరీ గుడ్, ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళని అంగీకరించడంలో తప్పులేదు, వాళ్ళలాగా మీరు ఉండాలి అని కోరుకోవడంలోనూ తప్పులేదు. కానీ సోషల్ మీడియా చూస్తూ నా సమయం నేను వేస్ట్ చేయడం కాదు, నేను ఏదో ఒకటి సాధించి నా గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే 100 మంది నా గురించి చూడాలి అన్న ఒక సంకల్పం మీలో కలిగితే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఎవరో హీరో గురించి పెడితే మీరు చదువుకొని మీ విలువైన సమయాన్ని ఆ హీరో అభిమానంతో ఒక 10 నిమిషాలు ఖర్చు పెడుతున్నారు. దానివల్ల నీకేమొస్తుంది? ఈ సోషల్ మీడియాలో పెట్టిన యూట్యూబ్లు కావచ్చు, ఏదైనా పెట్టినవి మీరు చూసి లైకులు కొట్టారనుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ నీకేమొస్తుంది? నీ విలువైన సమయం వేస్ట్ అవుతుంది. అదే నువ్వు నీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించి నువ్వేదో ఒక దాంట్లో సాధించిన తర్వాత నీ గురించి నీ ఫ్రెండ్సో, నీ తెలిసిన వాళ్ళో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సో నీ గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, అప్పుడు మీరు గ్రేటా, మీరు సక్సెస్సా? లేకపోతే సక్సెస్ అయిన మీ హీరోల గురించో, హీరోయిన్ల గురించో, లేకపోతే పేరు వచ్చిన వేరే వేరే అంశాల గురించో చూడడం వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతారా? మీరు ఎప్పుడు గొప్పవాళ్ళు? మిమ్మల్ని సోషల్ మీడియాలో వేరే వాళ్ళు చూసి మిమ్మల్ని లైక్ చేసినప్పుడు కదా, అవునా కదా? సో అంటే మీ గురించి వేరే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే స్థాయికి మీరు ఎదగాలి అని మీరు సంకల్పించుకొని సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని అబ్జర్వ్ చేయడానికి చూడడం వరకు ఓకే. అంతే తప్ప సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ వాళ్ళు ఎట్లా చేశారంట, వీళ్ళు ఇట్లా చేశారంట, వాళ్ళు ఎట్లా చేశారంట అంటూ మీ విలువైన సమయాన్ని దానికోసం ఖర్చు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎక్కడో దారి తప్పుతున్నట్టు.